సో ఇక్కడండి మనకి జనరల్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎలాగైతే మనకి లైఫ్ ఇన్సూరెన్స్లో సబ్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ జనరల్ ఇన్సూరెన్స్లో ఏ విధంగా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అండి. సో మనం ఎక్కువగా బయట మనం ఏదైతే పదాలు వినుంటామో లైఫ్ ఇన్సూరెన్స్ అని, జనరల్ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, టర్మ్ ఇన్సూరెన్స్ అని వినుంటాం. సో ఇవి ఎక్కువగా మనం వినుంటాం కాబట్టి ప్రత్యేకంగా వీడి గురించి చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో దాని తర్వాత ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దాని తర్వాత మనకి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రాపర్టీస్కి కూడా మనకి ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉంటారు. తర్వాత మనకి బిజినెస్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్లో చాలా లాట్ ఆఫ్ ఉంటాయండి. సో అవన్నీ కూడా వన్ బై వన్ చెప్తూ ఉంటాను చూడండి. సో తర్వాత మనకి సో ఇక్కడ ఏదైతే ఉంటుందో హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, ట్రావెల్ అవ్వచ్చు, ప్రాపర్టీ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు. దాని తర్వాత మనకి సో ఇక్కడ మనకి ఇదిగోండి సో ఫైర్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత మెరైన్ సబ్మెరైన్స్ ఉంటాయండి, వాడికి చేపిస్తూ ఉంటారు. మెరైన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో తర్వాత మనకి ఈ కమర్షియల్ ఉంటాయి అన్నమాట. కమర్షియల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటాయి, కొన్ని సపరేట్ ఎంటిటీ ఉంటాయండి అందులో. సో ఈ విధంగా ఈ రకాలు ఉంటాయి కండి. ఇవి కాకుండా స్పెషల్ కింద కొన్ని ఉంటాయండి, అవి చెప్తాను ఇప్పుడు చూడండి. సో స్పెషల్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం జూకి వెళ్ళి ఉంటాం. ఈ జూలో చాలా రకాల యానిమల్స్ ఉంటాయి. సో ఈ యానిమల్స్ కూడా చేస్తూ ఉంటారు. మన ఇండియాలో ఎక్కువగా కూడా ఈ ఏదైతే ఉంటుందో క్యాట్ ఇన్సూరెన్స్ కానీ, తర్వాత డాగ్ ఇన్సూరెన్స్. సో డాగ్ ఇన్సూరెన్స్ కూడా మన ఇండియాలో కొంచెం బాగా పాపులర్ అండి. ఈ క్యాట్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు పాపులర్ అవుతూ ఉంటుంది అనమాట. మనం నార్మల్గా మన ఇండియాలో డాగ్స్ ఎక్కువ పెంచుకుంటూ ఉంటారు, వాటికి కూడా ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉంటారు. దాని తర్వాత మనకి మీరు వినే ఉంటారు హనీ బీస్. సో మనకి తేనె తయారు చేస్తూ ఉంటాయి. సో ఆ ఫార్మ్స్లో వాటికి కూడా తీసుకుంటారు ఇన్సూరెన్స్. తర్వాత మనకి కోళ్ళ ఫారాలు ఉంటాయి. సో కోళ్ళ ఫారాలు వాటికి కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఇలా సో ప్రతిదానికి అండి మ్యాక్సిమం ఏంటంటే మనం మనీ పే చేయాలి, కానీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు అన్ని రకాల వాటికి కూడా మ్యాక్సిమం క్రాస్ వెరిఫై చేసుకొని ఇస్తూ ఉంటారు. మనకి ఈ విధంగా ఉంటాయండి సో జనరల్ ఇన్సూరెన్స్లో. అయితే మనకి 2016 తర్వాత ఏం జరిగిందంటే అప్పటి వరకు మనకి ఇన్సూరెన్స్ టైప్స్లో లైఫ్ ఇన్సూరెన్స్ అలాగే జనరల్ ఇన్సూరెన్స్ రెండు మాత్రమే ఉన్నాయి. దాని తర్వాత ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో సో హెల్త్ ఇన్సూరెన్స్ బాగా పాపులర్ అయిపోయింది అనమాట 2016 తర్వాత. సో మనకి కరోనా వచ్చినప్పుడు కూడా 2021 అరౌండ్ ఆ టైంలో కూడా బాగా పాపులర్ అయింది హెల్త్ ఇన్సూరెన్స్. తర్వాత మనకి ఈ IRDAI. సో IRDAI వాళ్ళు ఏం చేశారంటే మనకు దీని గురించి నేను సపరేట్ ఒక వీడియో చేస్తానండి, కొంచెం టైం పడుతుంది. సో తర్వాత మనకి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఇక్కడ మనకి బాగా పాపులర్ అవ్వడం వల్ల ఏం చేశారంటే 2016 తర్వాత దీన్ని ఒక సపరేట్ లైక్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అలా చేశారనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ చెట్టులో మనకి ఇంతకుముందు మాట్లాడినట్టుగా ఈ రెండు కొమ్మలు ఉన్నాయి. ఇవి కాకుండా సో ఇక్కడ ఇంకొక కొమ్మ వచ్చిందనమాట, ఇది హెల్త్ ఇన్సూరెన్స్. సో ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో వాస్తవంగా చెప్పాలంటే కొద్ది కాంప్లికేటెడ్గా ఉంటుందండి హెల్త్ ఇన్సూరెన్స్ మనకి ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనం ఒక బంగాళాఖాతం అనుకుందాం, బే ఆఫ్ బెంగాల్ అనుకుందాం. సో అంటే లైక్ నా మీనింగ్ ఏంటంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కాన్సెప్ట్ అంత పెద్దగా ఉంటుందని, బంగాళాఖాతం సముద్రం ఎంతైతే ఉంటుందో అదో పెద్ద సముద్రం అని అర్థం. అలా చూసుకుంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదా. సో హెల్త్ ఇన్సూరెన్స్ మనకి పసిఫిక్ మహాసముద్రం. సో పసిఫిక్ మహాసముద్రం ఎంతైతే పెద్దది ఉంటుందో వాస్తవంగా అంతకంటే పెద్దనే చెప్పాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో ఉండే టర్మ్స్ కానీ కండిషన్స్ కానీ సో చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మనకి పూర్తిగా కూడా. సో మనకి ఇక్కడ బయట జనాలు ఏదైతే ఉంటుందో హెల్త్ ఇన్సూరెన్స్లో క్లైమ్స్ అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా చాలా ఉంటాయండి. బట్ టర్మ్లో మాత్రం ఈ లైఫ్ ఇన్సూరెన్స్ టర్మ్లో మాత్రం మనిషి చనిపోతారు, ఆ క్లైమ్ అనేది కంపెనీ వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. బట్ ఇక్కడ సింపుల్ థింగ్. బట్ ఇక్కడ మాత్రం హెల్త్ ఇన్సూరెన్స్లో క్లైమ్స్ చాలా త్వరగా వస్తాయి.
సో ఇక్కడ చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అవి ఎలాంటివి ఉంటాయి అవన్నీ కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్లో మనకి ఇండివిజువల్ అనమాట. సో ఇండివిజువల్గా అంటే నాకు సింగిల్గా నేను తీసుకోవచ్చు. దాని తర్వాత మనకి నా ఫ్యామిలీకి, సో ఫ్యామిలీ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో అంటే ఫ్యామిలీ ఫోటోస్ ఉంటాయి, నాకు, మా వైఫ్కి, మా బేబీస్కి, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, మా పేరెంట్స్కి, వీళ్ళందరికీ కలిపి కూడా ప్లాన్స్ ఉంటాయి. తర్వాత మనకి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటాయి అనమాట. పర్టికులర్గా మనకు ఒక గ్రూప్ తీసుకోవచ్చు. కంపెనీస్ చేపిస్తూ ఉంటాయి మనకి. ఒక ఆఫీస్లో ఒక 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మందికి కూడా చేపిస్తూ ఉంటాయి. సో తర్వాత మనకి సీనియర్ సిటిజన్స్. సో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అమ్మ వాళ్ళు, తర్వాత అమ్మమ్మ, నానమ్మ, వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రీమియం చాలా ఎక్కువ పడుతుంది హెల్త్ ఇన్సూరెన్స్లో. అంటే ఏజ్ని బట్టే ఏజ్ పెరిగి కొంది ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. అది ఎక్కడైనా కూడా అప్లికబుల్ అవుతుంది. సో దాని తర్వాత మనకి క్రిటికల్ ఇల్నెస్. సో దీనికి మనకు సపరేట్గా ప్లాన్స్ ఉంటాయి. కొన్ని ఇక్కడ కవర్ అవుతాయి, కొన్ని ఇక్కడ కవర్ అవుతాయి అనమాట. ఇవన్నీ కూడా మీకు ఎవరైతే మనం తీసుకోవాలనుకుంటాం హెల్త్ ఇన్సూరెన్స్, ఆ పర్సన్ నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇప్పటి వరకు కూడా మనం ఈ మూడు గురించి మాట్లాడుకున్నామండి. సింపుల్గా మనకి ఇన్సూరెన్స్ టైప్స్లో మన ఇండియాలో ఎక్కడైనా కూడా మన ఇన్సూరెన్స్ టైప్స్లో మీకు వెంటనే ఇన్సూరెన్స్ టైప్స్ అంటే గుర్తు రావాల్సింది లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. ఈ మూడు మాత్రమే ఉంటాయి. బట్ వాస్తవంగా నాకు కూడా తెలియదండి. నేను కూడా మీకు చెప్పాలి అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి నేను కూడా స్టడీ చేసిన తర్వాత తెలిసింది నాకు కూడా ఒకటి రీఇన్సూరెన్స్ అని ఉంటుంది అనమాట. అదేంటో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఇది లాస్ట్ వన్ అండి, ఈ టాపిక్తో వీడియో అయిపోతుంది. సో 4th వన్ వచ్చేసి రీఇన్సూరెన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఏబీసీ అనే కంపెనీ ఉంది. ఇది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనుకుందాం. సో ఈ ఏబీసీ కంపెనీకి ఏదన్నా ఒక్కసారిగా పెద్ద లాస్ వచ్చింది. సో అలాంటి టైంలో క్లెయిమ్స్ ఇవ్వలేదన్నమాట కస్టమర్స్కి. తర్వాత ఏదన్నా భూకంపాలు కానీ, సునామీలు కానీ, వరదలు కానీ వచ్చినాయి. సో అప్పుడు కూడా క్లెయిమ్స్ ఇవ్వడానికి ఇబ్బంది పడుతుంది. సో దాని తర్వాత మనకి ఏదన్నా కంపెనీ దివాలా తీసింది అనుకోండి, అప్పుడు కూడా అవుతుంది. సో తర్వాత క్లెయిమ్స్ పెద్ద మొత్తంలో సెటిల్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఈ కంపెనీకి. అప్పుడు ఏం చేస్తారంటే, సో ఇంత రిస్క్ ఉంటుందన్నమాట. ఈ రిస్క్ మొత్తాన్ని ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఏబీసీ అనే కంపెనీ కూడా ఒక ఇన్సూరెన్స్ చేయించుకుంటుంది. అంటే సింపుల్గా ఇన్సూరెన్స్ కంపెనీకి కూడా ఇన్సూరెన్స్ చేపిస్తారనమాట. దాన్నే రీఇన్సూరెన్స్ అంటారు. ఇది 4th వన్ అనమాట. మనకు పెద్దగా అవసరం లేదు, బట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అనమాట ఇక్కడ ఈ వీడియోలో. మన ఇండియాలో పూర్తిగా కూడా ఓన్లీ ఒకటే ఒక కంపెనీ ఉందండి. అది కూడా ఇండియన్ కంపెనీ, లైక్ గవర్నమెంట్ కంపెనీ, జిఐసి. సో ఇక్కడ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దీంట్లో మెజారిటీ స్టేక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. సో మెజారిటీ స్టేక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం మన ఇండియాలో ఉన్న 26 రకాల లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. లైక్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ అలా అనమాట. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్స్టాగ్రామ్ యాప్ ఉంటుంది, ఈ ఇన్స్టాగ్రామ్ యాప్లో మనకి ఇన్స్టాగ్రామ్ వాళ్ళది ఒక పేజీ ఉంటుంది. సో అట్లా అనమాట. ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి ఒక పేజీ ఉంటుంది. సో ఆ విధంగానే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేపిస్తూ ఉంటారు. సో ఫర్దర్గా అయితే ఇంతేనండి. సో ఈ వీడియోలో పూర్తిగా కూడా సో మనం ఫైనల్గా ఈ వీడియోలో చెప్పుకుంది ఏంటంటే, ఓన్లీ 4 రకాల టైప్స్ ఉంటాయి ఇన్సూరెన్స్లో. మనకు ఫస్ట్లోనే వచ్చేసి లైఫ్, తర్వాత హెల్త్, తర్వాత జనరల్, తర్వాత రీఇన్సూరెన్స్. సో మనకి ఇది అవసరం లేదండి, రీఇన్సూరెన్స్ అవసరం లేదు. సో ఈ 3 రకాల ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటాయి మనకి. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఈ 3 ఉంటాయి. సో ఫర్దర్గా మనం ఇందులో ఎంటర్ అవబోతున్నాం అనమాట. నెక్స్ట్ వీడియోలో ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్ అనమాట. సో టర్మ్ ఇన్సూరెన్స్ మనకు నేను అక్కడే వర్క్ చేస్తున్నాను ఆ డిపార్ట్మెంట్లోనే. సో పూర్తిగా కూడా ఐడియా ఉంటుంది నాకు. సో ఈ టర్మ్ ఇన్సూరెన్స్, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ నుంచి మనకు టర్మ్ ఇన్సూరెన్స్ వీడియో స్టార్ట్ అవుతాయి. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి అవన్నీ కూడా మీకు ఫర్దర్గా వస్తూ ఉంటాయి. సో ఇదండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ.